నీవు కొన్ని సంవత్సరాల తరబడి ఎన్ని అవినీతి పనులు చేస్తే ఈరోజు నువ్వు హెలికాప్టర్లో కొడుతున్నావు. అందరు ఏమనుకున్నారంటే ఈయన అంత మంచోడు ఇంకెవ్వరు లేడు, పొద్దుగాల లేచినప్పటి నుంచి కేసీఆర్ని తిడుతున్నాడు, అద్భుతమైనటువంటి వ్యక్తి అని చాలామంది నీ యొక్క వ్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు నిన్న మొన్న ఆయన న్యూస్ చూస్తే క్యూ న్యూస్ 10 మంది 15 మంది 20 మంది చూడండి, ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి ఎంతమంది చూస్తున్నారో తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిజంగానే తీన్మార్ మల్లన్న సొంతంగానే ఈ ప్రయోగం చేస్తున్నాడా అంటే తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాదు, ఆయన వచ్చినప్పుడే ఆయన ఒక టార్గెట్, నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ అవ్వడానికే నేను కుక్కతోకనైనా పట్టుకుంటా, గోదావరి అయినా ఇస్తా, ఏమన్నా చేస్తా, ఆ మధ్యలో నేను పట్టుకునేదంతా నా గోల్ రీచ్ కావడం కోసమని చెప్పిన. అందుకే ఆయన గతంలో బహుజనవాదం అన్నాడు, ఆ తర్వాత కేసీఆర్ను తిట్టిండు, ఆ తర్వాత మీ పార్టీలోకి వచ్చిండు, మీ పార్టీకి చెందినటువంటి కొంతమంది లీడర్స్ ఆయనను మరీ గట్టిగా అత్తుకొని మరీ తీసుకొచ్చారు. ఆ తర్వాత మీ పార్టీని తన్నిండు, కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయిన ఇప్పుడు ఆ పార్టీని కూడా తంతున్నాడు. నెక్స్ట్ బీసీలను పట్టుకుంటాడు, మరి బీసీలను కూడా ఎన్ని రోజులు పట్టుకుంటాడు, ఆయన గోల్ రీచ్ అయ్యే వరకు పట్టుకుంటాడా లేకపోతే కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి.